గోశాల రిలేటెడ్ ఒక పెద్ద స్టాల్. కింద టైల్స్ ఉండదు, ఫ్లోరు ఉండదు. గోశాల దగ్గర పండిన అరటికాయ అనమాట. డిఫరెంట్ ప్రాబ్లమ్స్కి డిఫరెంట్ వైడ్ వెరైటీ ఆఫ్ రైస్ ఇక్కడ అందుబాటులో ఉన్నారు. అండ్ ఈ ఫ్లోర్ చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? ఈ అలుకు పూర్వకాలంలో ఉన్నట్టుంది అంతా. ప్రకృతికి తగ్గట్టు ఆవుకి సంబంధించిన వెరైటీస్, అన్ని రకాల వెరైటీస్. సో ఈ స్టోర్లోకి వస్తే ఎట్లా అనిపిస్తుంది? అన్ని రకాల ప్రొడక్ట్స్ A to Z ఇక్కడేనండి చూసింది ఫస్ట్ టైం. ఏమేమి కలెక్ట్ చేసుకున్నారు మరి ఇవాళ? పిండి, అగర్బత్తీస్, షాంపూ, సోపు, లిప్ బామ్. సో ఇన్ని ప్రోడక్ట్స్ ఎట్లా అనిపిస్తుంది మీకు? ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కావచ్చు, గోశాల ప్రోడక్ట్స్ కావచ్చు. పెద్దది పెద్దగా మంచిగా ఉంది లోపల. ఏ ప్రాబ్లంకి తగ్గట్టు ఆ ప్రాబ్లంకి రకరకాల ప్రొడక్ట్స్ ఉన్నాయని చెప్పేసి చూసాము. కాస్టింగ్ ఎట్లా ఉంది మిగతా ప్రోడక్ట్స్? అదే కొన్ని రీజనబుల్ ఉన్నాయి, కొన్ని కొద్దిగా కాస్ట్ ఉన్నాయి. సో షుగర్ పేషెంట్స్ కూడా యూస్ చేసే హనీస్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ టాక్స్. నేను మీ కావ్య. ఇక ఇవాళ స్పెషల్ స్టోరీ కోసం మేము ముందుకు వచ్చేసిన వల్ల అదేంటంటే గోశాల రిలేటెడ్ ఒక పెద్ద స్టాల్ అని కాదు, ఒక మినీ సూపర్ మార్కెట్ అనే వర్డ్ అయితే సూటబుల్ ఉంటుంది. అండ్ ఇక్కడ ప్లాస్టిక్ కనిపించదు, అంటే మనం పికప్ చేసుకోవడానికి కావచ్చు, లేదంటే బుట్టల్లో కావచ్చు అట్లా. అండ్ ఇంకొకటి ఏంటంటే కింద టైల్స్ ఉండదు, ఫ్లోరు ఉండదు, అంతా కూడా ఆవు పేడ మట్టితో అలికింది. అండ్ ఇక్కడ గోడలకి సున్నం కంటే, లేదంటే పెయింట్స్ కంటే, లేదా ఇంకా ఇంటీరియర్ చాలా స్పెషల్ ఉండే కంటే కూడా కంప్లీట్గా ఆవు పేడతో అలికినదే మనకు అనిపిస్తుంటుంది అనమాట. చాలా స్పెషల్గా ఉంటుంది అండ్ చాలా వైబ్రెంట్గా ఉంటుంది. అడుగు పెట్టితే అదో డిఫరెంట్ ఫీల్. ఎందుకంటే ఇట్లాంటి అటైర్ మనం ఎక్కడో పల్లెటూళ్ళలో చూస్తాం కదా, సో అట్లాంటి అటైర్ ఇక్కడ మళ్ళీ కనిపిస్తుంటుంది. ఇక్కడ మనం చూసినాం కదా తాడుతో గెల, అరటి గెల. సో ఇది కూడా గోశాల దగ్గర పండిన అరటికాయ అనమాట. సో చిట్టట్టి పండ్లు. సో ఇవి ఇప్పుడు బనానాలు అంటే మనకి కెమికల్తో పండిస్తున్నారు. సో అట్లా కాకుండా కొంచెం ప్యూర్గా ఉండాలి అని అనుకుంటే, న్యాచురల్గా ఉండాలి అనుకునే వాళ్ళ కోసం ఇవి ఇట్లాంటి అరటి పండ్లు. అండ్ కింద మనం చూస్తున్నాం కదా బుట్టలలో పెట్టిర్రు అన్నీ కూడా కూరగాయలు. సో రకరకాల కూరగాయలు ఉన్నాయి, దాదాపు ఒక 8 to 10 వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ అన్నీ కూడా పెట్టారు. అండ్ దాంతోపాటు ఒక్కసారి మనం రైట్ సైడ్ మనం చూస్తే ఒక్కసారి వాక్ అండ్ రష్ ఎట్లుందో మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వైడ్ వెరైటీస్ ఆఫ్ రైస్, అంటే ఈ నార్మల్గా మనం రైస్ అంటే డైట్ చేసే వాళ్ళు బ్రౌన్ రైస్ తినడము, లేదంటే రెడ్ రైస్ తినడము. అకేషన్ అయితే కొంచెం బిర్యానీ చేసుకోవాలి అని అనుకుంటే మనం బాస్మతి రైసో, చిట్టి ముత్యాల రైసో ఇట్లాంటివన్నీ తీసుకుంటుంటాం కదా. సో అట్లా కాకుండా డిజార్డర్స్ అని కాకుండా హెల్త్ ఇష్యూస్, మోకాలు నొప్పులు ఉండే వాళ్ళకి, డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి, పిల్లలకి జ్ఞాపక శక్తి కోసం అని ఇట్లా డిఫరెంట్ ప్రాబ్లమ్స్కి డిఫరెంట్ వైడ్ వెరైటీ ఆఫ్ రైస్ ఇక్కడ అందుబాటులో ఉన్నారు. అండ్ ఈ కౌంటర్ వచ్చేసి మనకి రెగ్యులర్గా మనం వాడే మిర్చి పౌడర్స్ కావచ్చు, రాక్ సాల్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఒక్కసారి పిక్ చేసుకునే వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ అండి. సో ఎట్లా అనిపిస్తుంది ఈ స్టోర్? జస్ట్ ఇప్పుడే వచ్చాను, చూస్తున్నా బాగానే ఉంది. అన్ని ఆర్గానిక్ అంటున్నారు, యూట్యూబ్లో చూసే వచ్చాను నేను. ఓకే. సో ఎట్లా అనిపిస్తుంది చూడంగానే? ఒక ఎటైర్ చెప్పలు లేకుండా మనం లోపలికి రావాలి అండ్ వచ్చిన తర్వాత ఇదంతా ఈ ఫ్లోర్ ఎట్లా అనిపిస్తుంది? ట్రెడిషనల్గా అదే మన పూర్వకాలంలో ఉన్నట్టుంది అంతా. సో ఎప్పుడో ఒకసారి గోశాలకు వెళ్తే కొంత వైబ్రెంట్గా అనిపిస్తుంది మనకి. సో ఈ స్టోర్లోకి వస్తే ఎట్లా అనిపిస్తుంది? అలాగే ఉంది, సేమ్ ఫీలింగ్. అండ్ ఈ ఫ్లోర్ చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? ఈ అలుకు అదే న్యాచురల్గా బాగుంది. సో కాస్మెటిక్స్, ఆ ప్రోడక్ట్స్ అన్నీ కూడా పంచగవ్యతో, గీతో, ఆవుగి వాటితో చేసామన్నారు. ఆ ప్రోడక్ట్స్ చూస్తే ఏమనిపిస్తుంది మీకు? అదే న్యాచురల్గా మంచిగా అనిపిస్తుంది. అదే అడిగాను ఇప్పుడు, లిప్ బామ్ అందుకు బాగుంది అంటుంటే తీసుకున్నాను నేను జస్ట్ ఇప్పుడు ఐటమ్స్. సో ఈ బుట్టలో పిక్కింగ్ ఏంటండి? ఎట్లా అనిపిస్తుంది? ఈ బుట్ట కూడా బాగుంది, పికప్ అంతా కూడా బుట్టలోనే. ఏమేమి కలెక్ట్ చేసుకున్నారు మరి ఇవాళ? పిండి, అగర్బత్తీస్, షాంపూ, సోపు, లిప్ బామ్, ఇవి స్టిక్స్, ధూప్ స్టిక్స్, పెయిన్ రిలీఫ్ ఆయిల్ ఇంకా చూస్తున్నాను. సో ఈ పెయిన్ రిలీఫ్ ఆయిల్ ఏంటి? ఏదైనా డీ పెయిన్ కానీ నెక్ పెయిన్ కానీ వచ్చినప్పుడు అప్లై చేయొచ్చు అన్నారు, ట్రై చేద్దామని తీసుకున్నారు. అండ్ ఇదేంటి? ఇవి మస్కిటో స్టిక్స్ అంటున్నారు. ఓకే. ఇన్ జనరల్గా ఏం వాడుతుంటారు మస్కిటోస్ కోసం? ఏం యూస్ చేయము, ఒకసారి ట్రై చేద్దాం. ఇంట్లో అసలు ఏం యూస్ చేయరా మస్కిటోస్? ఏం యూస్ ఆల్ అవుట్స్, యూస్ చేయము అంతగా.
కెమికల్స్ టైప్ కదా అని చెప్పి యూజ్ చేయం. ఇది న్యాచురల్ ఉంది కదా అని ట్రై చేద్దాం అంతే ఒకసారి. ఓకే, అది ట్రై చేయడానికి తీసుకున్నారు. సో ఇన్ని ప్రోడక్ట్స్ ఎట్లా అనిపిస్తుంది మీకు? ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కావచ్చు, గోశాల ప్రోడక్ట్స్ కావచ్చు, బాగుంది, మంచిగా ఉంది. మంచిగా అనిపిస్తుంది. చలో ఒకసారి ఆ మట్టి పాత్రలు కూడా చూద్దాం రండి. ఓకే. సో ఇట్లాంటివి ఎప్పుడైనా కుకింగ్కి తీసుకున్నారా? లేదు, చూడాలి. సో ఇట్లాంటి బయట కూడా చూసాను, అంటే కనిపిస్తుంటాయి. నేను యూజ్ చేయలేదు, మా మదర్ వాళ్ళ హౌస్ కానీ అక్కడ చూసాను, అమ్మ వాళ్ళ ఇంట్లో. సో కడాయిలు ఇవన్నీ కూడా బయట కూడా కనిపిస్తుంటాయి మనకి. అవును. సో ఇక్కడ ఇట్లాంటి డిస్ప్లే చేయడం ఎట్లా అనిపిస్తుంది? అదే బాగుంది. ఇక్కడ ఏమంటే ఆర్గానిక్ అదే అంటున్నారు కదా స్టోరు, ప్లస్ ఇది కూడా దీంట్లో క్వాలిటీ వెరైటీస్ ఉంటాయి. దాన్ని మట్టి వెరైటీస్ ఉంటాయి. అవును, రాజస్థానీ మట్టి చేసినప్పుడు కొంత సాఫ్ట్ టెక్స్చర్ వస్తుంది, లోకల్ మట్టి ఇది వాడినప్పుడు కొంత. అండ్ ఇది ఎట్లా అనిపిస్తుంది అండి? ట్రేస్ బాగుంది, వెరైటీ. ఇన్ జనరల్ గా ఇవి చూస్తుంటాం బయట, అట్కలు అవును, లేదంటే ఇవి అవి కడాయి, అన్ని దగ్గర ఉంటాయి. ఇక్కడ ఇది వెరైటీ ఉంది, ఇది వెరైటీ కనిపిస్తుంది. సో దీని కాస్ట్ వచ్చేసి 600 అనమాట. రాజస్థానీ టెరాకోటా తో మనకు చూస్తే అర్థమవుతుంది, ఎందుకంటే రాజస్థానీ కదా డిజైన్ బతిక్ డిజైన్ అంటారా. సో ఇదనమాట ట్రేస్ కి సంబంధించి. మిగతా అన్ని కూడా మీకు చూస్తే అర్థమవుతుంది, బిర్యానీ హండీస్ కావచ్చు, వెజ్ ఆర్ నాన్ వెజ్ చేసుకోవడానికి అన్నీ బాగున్నాయి. మీడియం సైజు, బిగ్ సైజు, స్మాల్ సైజు. ఇదేంటి కుండనా? కంప్లీట్ కుండలాగే ఉంది కదా, పెద్దది, పెద్ద కుండ, మంచిగా ఉంది లోపల. సో ఎట్లా అనిపిస్తుంది ఇదంతా కూడా చూస్తే? చాలా బాగుంది, నైస్. అండ్ ఫుడ్ ప్రోడక్ట్స్ అంటే ఇన్ జనరల్గా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అనేసరికి మనకి ఏదో కొన్ని ఐటమ్స్ మాత్రమే ఉంటాయి, కానీ ఇక్కడ పచ్చళ్ళు, పొళ్ళు, వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఉన్నాయి, వెజిటబుల్స్ ఉన్నాయి, గ్రాసరీ ఐటమ్స్ ఉన్నాయి. గ్రాసరీస్ కూడా ఇక్కడే ఉన్నాయి. ఉన్నాయి కదా కొన్ని, ఏమంటారు ఉర్దాలు, ఇవి రెడ్ గ్రామ్, గ్రీన్ గ్రామ్, ఇవన్నీ ఉన్నాయి. షాంపూ ఉంది న్యాచురల్ది, అది కుంకుడుగాయ షాంపూ, అలోవీరా. ట్రై చేద్దామని మేము వచ్చాం. ఎట్లా అనిపిస్తుంది? కాస్టింగ్ ఎట్లా ఉందండి? ఓకే, పర్లేదు. సో ఆర్గానిక్ అని చాలా చోట వినిపిస్తుంది. సో అంటే ఆర్గానిక్ కొన్ని ఐటమ్స్ ఎక్కువ కాస్ట్ ఉన్నాయి, అదే వాళ్ళు ఆర్గానిక్ అంటున్నారు కదా. ఓకే. సో ఆర్గానిక్ గోశాల ప్రోడక్ట్స్ అంటే ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? ఎట్లా చూస్ చేసుకుంటారు? అదే చూడాలి, అదే మనం ఫస్ట్ ట్రస్ట్తోనే వచ్చాము ఇక్కడికి. ఓకే, ఫస్ట్ యూస్ చేసి చూడాలి, బాగుంటే ఫర్దర్ తీసుకోవాలి. కాస్టింగ్ ఎట్లా ఉంది మిగతా ప్రోడక్ట్స్? అదే కొన్ని రీజనబుల్ ఉన్నాయి, కొన్ని కొద్దిగా కాస్ట్ ఉన్నాయి. మరి ఎందుకు ఉన్నాయో తెలియదు, అంటే ఏమన్నా ఆర్గానిక్ అని అలా పెట్టారో తెలియదు. సో న్యాచురల్ అనిపిస్తుందా వాటిని చూస్తే? అంటే వెజీస్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, చూస్తే న్యాచురల్ అని అనిపిస్తాయి మనకి. ఇక్కడ ఏంటంటే లిప్ బామ్ కానీ వెరైటీ షాంపూ, కుంకుడుగాయ షాంపూ అనేది బయట నేను చూడలేదు, ఇక్కడ చూస్తున్నా. గో ఆధారిత ప్రొడక్ట్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి, షాంపూ కూడా. ఎట్లా అనిపిస్తుంది స్టోర్? ఫస్ట్ ఎటైర్ ఎట్లా అనిపిస్తుంది వీళ్ళది? చాలా బాగుంది. మన ప్రకృతికి తగ్గట్టు ఆవుకి సంబంధించిన వెరైటీస్, అన్ని రకాల వెరైటీస్, మనం చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వాడుకునే రకరకాల అన్ని మెటీరియల్తో చేసినవి, చాలా బాగుంది. అండ్ ఈ ప్రోడక్ట్స్ ఎట్లా అనిపిస్తుంది? అంటే గోశాల రిలేటెడ్ ప్రోడక్ట్స్ అన్ని రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో మేము కూడా ఫస్ట్ టైం వచ్చాము, సో ఒకసారి వాడి చూసి దాన్ని బట్టి రెగ్యులర్గా యూజ్ ఉంటే రెగ్యులర్గా వాడతాం. సో ఇందాక ఒక రౌండ్ అంతా వేస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? ఇట్లాంటి ప్రోడక్ట్ ఇక్కడైనా ఫస్ట్ టైం చూడడం, మీ దగ్గరికి ఎక్కడైనా చూసారు? ఇట్లాంటి ప్రోడక్ట్ అన్ని రకాల ప్రోడక్ట్స్ A to Z ఇక్కడేనండి చూసింది ఫస్ట్ టైము. మేము కూడా యూట్యూబ్ ఛానల్లోనే చూసి వచ్చాము, సో ఇక్కడే చూసింది ఇట్లా A to Z మొత్తం అన్ని ఆర్గానిక్ ప్రోడక్ట్స్ గోశాల రిలేటెడ్. అవును. సో ఎట్లా అనిపిస్తుంది? స్పెషల్లీ స్వీట్ అదే చెప్తున్నాం కదా, సో టేస్ట్ చేయలేదు, సో కొందామని చూస్తున్నాము. ఏది మీకు చాలా స్పెసిఫిక్గా అండ్ అట్రాక్టివ్గా అనిపించింది ఇన్ని ప్రోడక్ట్స్లో? స్పెసిఫిక్ ప్రోడక్ట్ అంటే లేదు, కానీ ఏ ప్రాబ్లంకి తగ్గట్టు ఆ ప్రాబ్లంకి రకరకాల ప్రోడక్ట్స్ ఉన్నాయని చెప్పేసి చూసాము. ఇప్పుడు మోకాల నొప్పులకి ఒక రకం బియ్యం,
తర్వాత హెయిర్ ఇష్యూస్కి మన కరివేపాకు పౌడర్. పౌడర్ కానీ కరివేపాకును కొబ్బరి నూనె ఓకే. కలిపి మిక్స్ అయిన ఆయిల్. ఆయిల్, అట్లా రకరకాల ప్రాబ్లమ్స్కి అన్నిటికీ తేనె ఒకటి. షుగర్ పీపుల్కి కూడా తేనె అనేది సపరేట్గా నేరేడు తేనె అని చెప్పేసి ఉంది. ఓ. సో అది వాళ్ళని అడిగినప్పుడు ఓన్లీ షుగర్ పీపుల్ యూజ్ చేస్తారు అది అని చెప్పేసి అన్నారు. ఓకే. సో ఇట్లా ప్రతి ఒక్క ప్రాబ్లంకి ప్రోడక్ట్స్ ఉన్నాయని అనిపించింది. ఫుడ్ ప్రోడక్ట్స్ తర్వాత హాట్ ప్రోడక్ట్స్, సో స్వీట్ కానీ ఏదైనా రకరకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో ఒకసారి యూజ్ చేసిన తర్వాత చూడాలి. డిఫరెంట్గా అనిపించింది. సో అదనమాట స్పెసిఫిక్ ఏమేమి ఉన్నాయో చెప్పేసిండ్రు అండ్ చూసారు కదా. ఇవి కాకుండా ఇంకేమున్నాయంటే ఆల్రెడీ నేను రైస్ గురించి మీకు ఆ విషయం చెప్పేసా. రైస్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్తో పాటు వుడెన్ స్టిక్స్ రెగ్యులర్గా బయట ఎట్లా ఉంటాయి ఇక్కడ కూడా అట్లే ఉన్నాయి. అండ్ ఇక్కడ హనీ వెరైటీస్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి. సో షుగర్ పేషెంట్స్ కూడా యూస్ చేసే హనీస్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి అనమాట. అండ్ దాంతోపాటు ఇక్కడ మనం పైన చూస్తున్నాం కదా, ఇన్ జనరల్గా మనకి ఎక్కడైనా షాప్స్లో మనం వెళ్దాం, లేదంటే ఇట్లాంటి సూపర్ మార్కెట్స్లో లైట్స్ లేదంటే డిఫరెంట్గా దాన్ని డెకరేట్ చేయడానికి చూస్తుంటాం. కానీ ఇక్కడ వీళ్ళు డెకరేట్ చేసే ముందుగా ఒడ్లతోటి ఇవన్నీ కూడా వైడ్ వెరైటీస్, దాదాపు 365 విత్తనాలు వీళ్ళ దగ్గర ఉన్నాయంట, దేశీవాలి విత్తనాలు. సో అందులో ప్రతి ఏడాది కొంత వాళ్ళు తీసుకొని అదే పండిస్తుంటారు. ఆ పండించినవి ఏవి ఒడ్లు తెలవడానికి వైడ్ వెరైటీస్ వీళ్ళు ఇట్లు ఉంటుంటాయి. అండ్ ఇది కంప్లీట్గా ఓపెన్ ఉంటుంది కాబట్టి ఎవరైనా పిట్టలకు కూడా ధాన్యంగా ఉపయోగిస్తారని చెప్పేసి మొత్తం ఈ ఫ్లోర్లో ఉండే స్టోర్ దగ్గర ప్రతి చోట కూడా ఇవే కట్టి పెట్టారు. ఈవెన్ ఇక్కడ తోరణం కూడా మామిడి తోరణం అండ్ దాంతోపాటు ఇట్లాంటి ధాన్యం తోరణమే ఉంటుంది. సో అది గో ఆధారిత మినీ సూపర్ మార్కెట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఏం ప్రోడక్ట్స్ ఉన్నాయి, వాటి రేట్స్ ఏంది అండ్ కస్టమర్స్ ఏమంటున్నారని ఇన్ఫర్మేషన్.